ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనము చూసినట్లయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఈ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి. ఆయననే దానియేలు. దానియేలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన ఒక ప్రధానమంత్రి అండి, మనందరికీ తెలుసు. అలానే దానియేలు అంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ ఆయన ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తను ఉన్న ఆ స్థితిని చూసి తను గర్వపడకుండా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అలా ప్రార్థన చేయబట్టే తన జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. అదేంటి అంటే, తను సింహాల బోన్లో పడవేయబడినప్పుడు ఆ సింహాలు దానియేలుకి ఎటువంటి హాని తలపెట్టుకోకుండా ఉండటానికి దేవుడు ఆ సింహాల నోళ్ళను మూయించి దేవుడు దానియేలును కాపాడాడు. దేవుడు దానియేలును ఆశీర్వదించాడు. మరి ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం పొందలేకపోతున్నావా? అయితే ఇన్ని రోజులు ఒకవేళ నువ్వు దేవునికి ప్రార్థన చేయలేదేమో, ఇక్కడ నుంచి ప్రార్థన చేయి. దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇన్నాళ్ళు నీ ఉద్యోగానికో నీ వ్యాపారానికో నువ్వు చేస్తున్న పనికో నువ్వు చదువుతున్న చదువుకో ఇచ్చుంటావేమో, కానీ ఇక నుంచి నీ హృదయంలో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వు. అలా అయితే దానియేలు తన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని అయితే పొందుకున్నాడో అదే ఆశీర్వాదాన్ని దేవునికి ఇస్తాడు. దానియేలుకున్న శ్రమను తప్పించాడు దేవుడు. అలానే నీ జీవితంలో ఎంత పెద్ద శ్రమ ఉన్నా కానీ దేవుడు దాన్ని తొలగించి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. మరి ఆశీర్వాదం కావాలంటే ఇక నుంచి దానియేలు వలె ప్రార్థన చేస్తూ దేవునికి మోకాళ్ళ ప్రార్థన చేస్తూ దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తూ ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్.